దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలతో మధ్యతరగతి వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలా మంది వినియోగదారులు ఈవీల వైపు మళ్లుతున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీ వాటా 5.77% చేరింది. అయితే ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, రేంజ్ తక్కువగా ఉండడం వల్ల దూర ప్రాంతాల ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, రేంజ్, ఛార్జింగ్ సమస్యలను దూరం చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రకటించింది. మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 4874 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 503 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా తీసుకువస్తున్నారు. ప్రజలు తమ వాహనాలను అవసరమైనప్పుడు ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక పటిష్టమైన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, 3-వీలర్, బస్సులు, భారీ ట్రక్కులను ఛార్జింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, తమిళనాడులో ఏర్పాటు చేయనున్నారు.